మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఎల్ఐసి కార్మిక సంఘాలు పెంచాలి. 29% వెంటనే సిపిఎస్ రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని పిఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాలి. పెండింగ్ డిఏలను వెంటనే 29% వెంటనే సిపిఎస్ రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని. నా పేరు వివి శేషులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 170కి పైచిలుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరాహారదీక్షలు చేస్తున్నాం. ఈ నిరాహారదీక్షల యొక్క ముఖ్య ఉద్దేశము 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి, ఐఆర్ 29% ప్రకటించాలి, మెమో నెంబర్ 50 అమలు చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే మంజూరు చేసి వాటిని చెల్లించాలని, మరియు రిటైర్ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్లు విడతల వారీగా చెల్లిస్తున్నారు, వెంటనే వాటిని చెల్లించాలి. ఇదే సందర్భంలో కరోనా సమయంలో 950 పైచిలకు ఉపాధ్యాయులు మరణించారు. వారికి ఇప్పటి వరకు కారుణ్య నియామకాలు ఏవి ఇవ్వాల, వెంటనే వాళ్ళకి 953 మందికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాం. ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు బకాయిలన్నీ చెల్లిస్తామని, సకాలంలో ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క ఆర్థిక బకాయిలు చెల్లించడంతో పాటు ఉద్యోగులకు అండగా ఉంటామని తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్థిక బకాయిలు చెల్లించడానికి ఒక రూట్ మ్యాప్ ప్రకటించి వెంటనే ఆ దిశగా ప్రభుత్వం కదలాలని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 170 పైచిలుకు నియోజకవర్గాల్లో మరి నిరాహారదీక్షలు చేస్తున్నాం. దీని తర్వాత ఏప్రిల్ 1, 2వ తారీఖు నాడు నెల్లూరు జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు నిరాహారదీక్షలు, అలాగే ఏప్రిల్ 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు మరి రాష్ట్ర కేంద్రంలో నిరాహారదీక్షలు చేసి ఏప్రిల్ 28వ తారీఖు చెలో అమరావతి పిలుపునిచ్చాము. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యలను సానుకూలంగా విని పరిష్కరించడానికి ముందుకెళ్లాలని, లేని సందర్భంలో మా ఉద్యమాన్ని మరింత ఉధృత రూపంలో చేసి మా సమస్యల సాధన వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం.